వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. ప్రజెంట్ జూన్ మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో వీటి గురించి ఈ రోజు ఇన్ డీటెయిల్గా మనతో షేర్ చేసుకోవడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఉమా గారు, ఎస్పెషల్లీ గ్రహాలు మనకి మంత్ వైజ్గా ఇయర్ వైజ్గా చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ అదేవిధంగా ఈ జూన్ మాసంలో గ్రహ సంచారం అనేది ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అండి. గ్రహ సంచారాన్ని కనుక మనం గమనిస్తే ఆల్రెడీ మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి శనైశ్వరుడు అనేటువంటి శని భగవానుడు మీనరాశిలో సంచారం జరగడము, రీసెంట్గానే రాహు కేతుల యొక్క ట్రాన్సిట్ అనేటువంటి జరిగింది. రాహు కుంభంలోకి సంచారం అవ్వడము, కేతు ఏమో సింహంలోకి సంచారం జరగడం జరిగింది. మే 15వ తారీఖు దగ్గర నుంచి గురుడు మిథున రాశిలోకి సంచారం ప్రారంభం అనేటువంటిది అయ్యింది. అంటే వృషభంలో నుంచి మిథునంలోకి అయ్యారు. జూన్ 15వ తారీఖు వరకు కూడా రవి అనేటువంటి ప్లానెట్ వృషభంలో సంచారం చేస్తుంటే జూన్ 15వ తారీఖు దగ్గర నుంచి మిథునంలోకి ఆయన సంచారం అనేటువంటిది జరుగుతుంది. అలాగే జూన్ 6వ తారీఖు దగ్గర నుంచి బుధగ్రహం అనేటువంటిది మిథునంలోకి సంచారం జరుగుతుంది. అంటే జూన్ 15వ తారీఖు దాటిన తర్వాత రవి, బుధ, గురు అనేటువంటి 3 ప్లానెట్స్ కూడా మిథునంలో ఉంటాయని అర్థము. జూన్ 6వ తారీఖు వరకు కుజగ్రహము అంగారకుడు కర్కాటకంలో సంచారం చేస్తూ ఉంటే జూన్ 6వ తారీఖు తరువాత కుజుడు సింహంలోకి సంచారం చేస్తూ ఉంటారు. ఆయన అక్కడికి ట్రాన్సిట్ అవుతున్నారు. అయితే శుక్రగ్రహ సంచారం అనేటువంటిది ఈ మాసం అంతా కూడా మేషరాశిలో సంచారం జరగడం విశేషము. ఇది ప్రస్తుతానికి జూన్ మాసం యొక్క గ్రహ సంచారము. మరి మీరు అన్నట్టుగానే తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఎస్పెషల్లీ ఈ మాసంలో విద్యపరంగా, వైద్యపరంగా, విదేశీ పరంగా, సంతాన పరంగా వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? తప్పకుండా అండి. ఇక్కడ మేజర్గా ఏమిటి అంటే తులారాశికి సంబంధించి కొన్ని మేజర్ ట్రాన్సిట్స్ అండి. బిగ్గెస్ట్ ప్లానెట్స్ అయినటువంటి గురు వీళ్ళకి తులారాశి వాళ్ళకి చాలా బాగా యోగిస్తూ ఉన్నారు. ప్రజెంట్ టైంలో మీకు 9th హౌస్లో గురుగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తుంది. సో ఈ గురుగ్రహ సంచారం మీకు చాలా లాభదాయకంగా డబ్బుని, ధనధాన్య సంపదల్ని, వివాహాది శుభ కార్యక్రమాలని, రుణ బాధల్ని తొలగించడము, మంచి గొప్ప పేరు ప్రఖ్యాతలను కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నము ఈ గురుగ్రహ సంచారం మీకు చాలా శుభ ఫలితాలు ఇస్తుంది. అయితే ప్రస్తుతము ఈ జూన్ మాసానికి సంబంధించి 5 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి అని చెప్పొచ్చమ్మా. ఎలాగను అంటే 6వ స్థానంలో శనైశ్వరుడు ఆల్రెడీ యోగిస్తున్నారు. దీని మూలానేంటి? ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళైనా, లేదా రుణ బాధలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళైనా, లేదా ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ అందులో ఫలితాలు రాక ఏ పనిలోనైనా స్తంభించిపోవడం అనేటువంటిది ఫేస్ చేస్తున్న వాళ్ళకైనా 6వ స్థానంలో శనైశ్వరుడు యోగించడం అనేటువంటిది వీళ్ళకి శుభదాయకంగా ఉంటుంది. చాలా బాగుంది. అయితే 7వ స్థానంలో శుక్రగ్రహ సంచారం అనేటువంటిది కూడా యోగిస్తోంది. ఎవరైతే వ్యాపార రంగంలో వ్యవహారం చేస్తూ ఉంటారో, ఎవరైతే నృత్య, గీత, వాద్యాది రంగాల్లో వ్యవహారం చేస్తూ ఉంటారో, సినీ, నాటక, కళారంగాల్లో ముందుకు వెళ్ళాలనేటువంటి కోరికతో ఉంటారో, లేదా ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారో, వీళ్ళందరికీ కూడా చాలా మంచి శుభ ఫలితాలు అనేటువంటివి ఈ మాసంలో వీళ్ళకి కనబడుతున్నాయి అని చెప్పచ్చు. దీంతో పాటుగా లాభస్థానంలో అంటే సింహంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది కూడా చాలా బాగుంది. కేతువు లాభంలో యోగించడం చాలా శుభప్రదము. దీని మూలాన అంటే వీళ్ళ పెర్ఫార్మెన్స్ పెరగడం కానీ, యాక్టివిటీ అనేటువంటిది, వీళ్ళ స్కిల్ అనేటువంటిది డెవలప్ అవ్వడము, వీళ్ళ అడుగులు లేదా వీళ్ళ జీవితము ఒక అభివృద్ధి బాట పట్టడం అనేటువంటిది ఈ మాసం నుంచి కనబడుతుంది అని స్పష్టంగా చెప్పచ్చు. ఇదే విధంగా 11వ స్థానంలోని కుజగ్రహ సంచారం కూడా 6వ తారీఖు దాటిన తరువాత నుంచి అద్భుతంగా యోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే లాభంలో కుజగ్రహ సంచారం యోగిస్తూ ఉంటుందో ఆరోగ్య సమస్యలు అనేటువంటివి తగ్గుతాయి. రెండవది భూలాభము అనేటువంటిది తులారాశి వాళ్ళకి ఖచ్చితంగా ఈ మాసంలో కనబడే అవకాశం ఉంది. భూలాభం ద్వారా అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, అంటే కుజుడు ఓన్లీ భూలాభం మాత్రమే కాదండి, కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఉపశమనం అని చెప్పచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కాస్త విజయ పరంపర అనేటువంటిది బాగుంటుంది అని చెప్పచ్చు. అండ్ క్రీడాకారులకి కూడా విజయం అనేటువంటిది చూస్తారని చెప్పచ్చు. ఈ కుజుడు బాగున్నాడు కాబట్టి ఈ లాభస్థానంలో కుజుడు బాగుండడం అనేటువంటిది చాలా శుభప్రదము. అయితే ఇక మనము నెగిటివ్ సైడ్ కనుక చూసుకుంటే 5వ స్థానంలో రాహుగ్రహ సంచారము,
ఒక పక్క శుక్రుడు సప్తమంలో యోగిస్తూ ఉన్నప్పటికీ కూడా పంచమంలో రాహుగ్రహ సంచారం అనేటువంటిది సంతానపరంగా ప్రయత్నం చేసే వాళ్ళకి, సంతానం కోరుకునే వాళ్ళకి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనబడతాయి, లేదా నిరుత్సాహము అనేటువంటిది కనబడుతుంది. నిరాశ నిస్పృహలతో మీరు ఇబ్బంది పడద్దు. పర్సనల్ చార్ట్ చూసుకోండి సంతాన యోగం కోసము. రెండవది, సంతానానికి ఆల్రెడీ సంతానం కలిగి ఉన్న వాళ్ళకి కూడా సంతానానికి ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశములు, ఆరోగ్య ఇబ్బందులు లాంటివి కలిగే అవకాశములు ఉంటాయి. ఇదే విధంగా అష్టమ స్థానంలో రవిగ్రహ సంచారం అనేటువంటిది కనబడుతుంది. దీని మూలాన పని ఒత్తిడి అనేటువంటిది పెరగడం వలనో, పని పెరగడం వలనో ఆహారం తీసుకోవడానికి కూడా సమయం లేనంతగా పని పెరిగి ఆరోగ్యం అనేటువంటిది స్వల్ప ఆటంకములు, ఆరోగ్య భంగము అనేటువంటిది కనబడే అవకాశం కనబడుతోంది. ఇదే విధంగా రాజకీయ నాయకులకి, తులారాశి వాళ్ళకి ఒత్తిడి అనేటువంటిది పెరుగుతుంది. పదవులు ఆశించేటువంటి వాళ్ళకి ఇంకా కొద్ది సమయం ఉంది అని చెప్పొచ్చు. జూన్ మాసంలో కాస్త ఇంకా జాప్యము అనేటువంటిది కనబడుతుంది. ఆర్థిక పరంగా అయితే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అయితే మాత్రం చూస్తారు. అయితే బంధువుల దగ్గర నుంచి ఏదైనా మీరు వాళ్ళకి సహాయం చేసేటప్పుడు కానీ, లేదా బంధువుల దగ్గర నుంచి ఏ వైరము కలహము రాకుండా చూసుకోవడం చాలా జాగ్రత్తగా, ఈ మాసం అంతా జాగ్రత్తగా ఉండండి. అయితే తులారాశి వాళ్ళకి ఓవరాల్గా చెప్పాలి అంటే చాలా అద్భుతంగా ఉంది అని చెప్పచ్చు. మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది మీరు ఎలాంటి నిర్ణయాలు ఎలాంటి సమయంలో తీసుకుంటున్నారు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పాత్రను వహిస్తూ ఉంటాయి. మీకు ఇక్కడ గురుబలం పెరిగింది, శని అనేటువంటి ప్లానెట్ యోగిస్తున్నారంటే చాలా విశేషకరమైనటువంటి యోగము. అభివృద్ధి బాటలోకి మీరు వెళ్ళబోతున్నారు. మంచి పెద్దగా ఆలోచించండి, ఎఫర్ట్స్ అనేటువంటివి పెట్టండి. దైవ బలం కోసము ఎక్కువగా మీకు రాహు రవి అనేటువంటి 2 గ్రహాలు బాగా లేదు కాబట్టి దుర్గాదేవి యొక్క స్తోత్రాన్ని ఎక్కువగా పారాయణ చేయడము, లలితా సహస్రనామం ప్రతి నిత్యము చదవడము, శ్రీమాత్రే నమః అనేటువంటి ఆ మంత్రాన్ని ప్రతి నిత్యము కూడా మనసులో స్మరణ చేస్తూ ఉండడం ద్వారా రాహుగ్రహ దోషాలు అనేటువంటివి తొలగిపోతాయి. ఆటంకాలు రావు, ఆరోగ్య ఇబ్బందులు రావు, చెడ్డ పేరు అనేటువంటిది రాదు. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే వీళ్ళు ఏ ప్రయత్నం చేస్తున్నా వీళ్ళకి ఏదైనా ఆటంకం వచ్చి వీళ్ళు అక్కడే ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంటే కనుక ఆ అమ్మవారి యొక్క మంత్ర జపము వీళ్ళని ఎప్పుడూ కాపాడుతూ రక్షా కవచంలా ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. ఉమాగారు, మీరు అన్నట్టుగానే ఎవరికైనా కూడా ఇంకా పర్సనల్ చార్ట్ చూపించుకొని వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించి రెమెడీ చేపించుకోవాలి అంటే ఎలా ఉంటుంది? మనము ఇప్పటి వరకు మాట్లాడుకున్నటువంటి అన్నీ కూడా గోచార అంశములండి. కొంతమందికి గోచారం ఎంత శుభప్రదంగా ఉన్నప్పటికీ కూడా పర్సనల్ చార్ట్లో కొంతమందికి కొన్ని దోషాలు ఉంటాయి. సూర్య పితృదోషం కావచ్చు, కాలసర్పదోషము కావచ్చు, లేదా కర్మదోషము కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాంటి దోషాలు కర్మ వల్ల సంభవిస్తాయి కాబట్టి ఆ కర్మ అనేటువంటిది వీళ్ళని ముందుకు తీసుకువెళ్ళనివ్వదు. ఏ పనిని కూడా జరగనివ్వదు. ఆటంకాలు వస్తూ ఉంటాయి, ఎదగలేరు, అప్పులు పాలవ్వడం, ఇవన్నీ చాలా కనబడుతూ ఉంటాయి. పర్సనల్ చార్ట్లో ఎప్పుడైతే మీరు చూసుకుని ఆ తగినటువంటి శాంతి పూజలు ఆచరించడమో, గోచారంతో సహా పర్సనల్ చార్ట్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవడమో ఖచ్చితంగా చేయాలి. అలాంటివి చేసినప్పుడే మీ అభివృద్ధి అనేటువంటిది ఆగకుండా ముందుకు వెళ్తుంది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత ఏదైతే మీ సమస్య కానీ మీ కోరిక కానీ ఉందో దానికి అనుగుణంగా ఆ యోగం ఉందా లేదా అనేటువంటిది చూసి, ఒకవేళ అలాంటి దోషములు ఏవైనా ఉంటే కనుక తగినటువంటి శాంతి పూజలు మీతో ఆచరింపచేసి, లేదా ఆ శ్లోకపారాయణ ఆ మంత్రజపం మీతో చదివించి ఆ దోషము తొలగించేలా చేసి దైవానుగ్రహం పొందేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.